చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. అంటే ఇట్లాంటి కార్యక్రమంలో పాల్పంచుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. చిన్న విషయం కాదు. 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు రామన్నపేటకి వెళ్ళి నేను కూడా ఎమ్మెల్యేకు ఆశావాహునిగా ఉంటే టికెట్ ఇస్తారనే ఆలోచన ఉండే. మా ప్రాంతంలో అంతా నువ్వే ఎమ్మెల్యే సార్ అన్నారు. అప్పుడు పెద్దలు పురుషోత్తమ రెడ్డి ఉండే. ఇక తర్వాతలే అని చెప్పిర్రు. సరే నేను కూడా తయారు లేకుంటే ఆ రోజు కాంగ్రెస్ వచ్చింది. ఒక సువర్ణ యుగం, ఒక 10 ఏళ్ళు నడిచింది ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆ రోజు ఆయన వెంబడి ఉండి చూసినాం కాబట్టి ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు చూసినాము. ఈ దేశంలో ఎక్కడ కట్టనట్టుగా ఒక్క ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో కట్టింది, ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత అంటే ఆ రోజు అన్ని కార్యక్రమాలు జరిగినాయి. 45 లక్షల ఇల్లు ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే అడిగినోనికల్లా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఒక్కొక్క దగ్గర 100, 50, 20 ఎన్ని ఇళ్ళు అంటే అన్ని ఇచ్చిర్రు. ఇచ్చిన వాళ్ళు ఇంకా సగం మంది కట్టుకోలేదు. అంటే ఆ విధమైన ప్రభుత్వం ఆ రోజు చూసినాం. మనకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు ఆ రోజు శాంక్షన్ అయినాయి. ఒడ్లు సకాలంలో మరి మార్కెట్ యార్డ్ల ద్వారా, ఐకేపీ సెంటర్ల ద్వారా మొదటిసారి కొనుగోలు ఆ రోజు జరిగింది. మళ్ళా మధ్యలో 10 ఏళ్ళు మరి ఏమైందో వాళ్ళకి ఏమైందో తెలియదు, ఏం దాపరించిందో. మరి ఓ ధనిక రాష్ట్రంలో మరి కనీసం సోయి లేకుండే మరి పేదోడు, రైతులు, మధ్యతరగతి ఇల్లు లేని వాళ్ళ గురించి కనీస ఆలోచన కూడా చేయలే. 10 ఏళ్ళు ఈ ధనిక రాష్ట్రంలో ఇల్లు ఇయ్యలే. మీరు చెప్పండి, ఇల్లు వచ్చినాయా ఎవరికన్నా? గత 10 ఏళ్ళల్లో వచ్చినాయా? ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే కానీ డబల్ బెడ్రూమ్ కడతామన్నారు. బీబీనగర్లో ఎన్ని కట్టిర్రు? 11 కడితే ఎడికి సరిపోతాయి. కొండమడుగులు ఎన్ని కట్టిర్రు? రాజేష్ బాబు చెప్పాలి. ఆడే పడా ఉన్నాయి. కాంట్రాక్టర్ ఇదే ఉందా? ఆ కాంట్రాక్టర్ కడితే పైసలు కూడా ఇవ్వలేదంట. 33 ఇళ్ళు ఆడ 33, ఈడ 11, 44 ఇళ్ళు కట్టడానికి 10 ఏళ్ళు తీసుకురు. సగమే కాలే. ఆ కట్టిన కాంట్రాక్టర్ బిల్లులు కూడా ఇవ్వలే. ఈరోజు మీరు చూస్తున్నారు ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 ఏళ్ళు మన అప్పులలో ముంచితే కూడా పైసలు లేని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఈరోజు మనకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీ అందరినీ కూడా పిలుచుకొని ఈరోజు దీపారాధన చేసినాం. జ్యోతి ప్రజలను అంటారు. జ్యోతి ప్రజలను ఎప్పుడు చేస్తాం? ఓ పండుగ రోజు చేస్తాం. దీపావళి చేస్తాం, దసరాకి చేస్తాం, సంక్రాంతికి చేస్తాం, ఉగాదికి చేస్తాం. ఈరోజు పండుగ వాతావరణం కాబట్టి ఆడ బంతి పూలు ఇట్లా పెట్టి మంచిగా దీపారాధన చేసుకొని మీ అందరినీ పిలుచుకొని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకొని ఇందిరమ్మ ఈ యొక్క ప్రొసీడింగ్స్ ధ్రువపత్రాలు తీసుకొని అందరం కలిసి భోజనాలు చేసి, మేము మీతో పాటే భోజనాలు చేసి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవాలనే ఆలోచన చేస్తూ అక్కడ భువనగిరి మండలం టౌన్లో 3,500 మందితోటి కలిసి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పట్టాల కార్యక్రమం నేను, కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా మేమందరం పాల్పంచుకొని చేస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత మరి పోచంపల్లిలో చేసినాం, ఆ తర్వాత ఒలిగొండలో చేసినాం, ఈరోజు ఆఖరిగా బీబీనగర్లో చేస్తున్నాం. మొన్న పోయిన సోమవారం చేసేది ఉండే. ఆ రోజు ఫంక్షన్ హాల్స్ లేకుండే. రామాంజనేయులు గౌడ్ ఫంక్షన్ హాల్ ఇది పెద్దది ఒక్కటే ఉంది. ఈ పెళ్ళిళ్ళు ఎప్పుడైనా అన్ని ఈడనే డిమాండ్ ఉంటుంది. ఈడ ఆ డిమాండ్లో మాకు హాల్ దొరకలే. ఇక సరే మళ్ళీ మంచి రోజు చూసి చేద్దామని చెప్పి ఈడ పెట్టినాం. ఆడ ఒలిగొండలేవు 2 రోజులు పండుకుంటే వాళ్ళది 2 రోజులు ఆలస్యమైంది. సరే ఏదేమైనప్పటికీ మంచి రోజులు ఇంకా ఉన్నాయి. మరి కలెక్టర్ గారు చెప్పినట్టు తొందరగా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే ఒక్కటి మీకు చెప్పాలి, ఇందిరమ్మ ఇండ్లు ఆఖరి మండలం ఇండియా అనౌన్స్ చేస్తున్నాం. కానీ మీకు ఒకటి ఏం చెప్తున్నాం అంటే ఎక్కువ ఇండ్లు ఇచ్చింది బీబీనగర్కే. 717 ఇండ్లు. అంతకుముందు 44 ఇండ్లు కట్టలేకపోయింది. ఈరోజు 717 ఇండ్లు ఒక్క బీబీనగర్ మండలంలో ఇస్తున్నాం. హైయెస్ట్ బీబీనగర్ టౌన్, భువనగిరి టౌన్ లేలే, ఒలిగొండ లేలే, ఎక్కడ లేలే. ఒలిగొండ పెద్ద మండలం, నా సొంత మండలం అయినా కూడా ఈరోజు మీ అదృష్టం బాగుంది. మరి ఇక్కడ ఎక్కువ ఇండ్లు వచ్చినాయి. మా నరేందర్ ఏమో ఎక్కువ ఆవేశం, మాకు ఇంకా రాలే పోలే అని ఎప్పుడు అంటుంటారు.
అట్లా కాదు. ఇప్పుడు ఒక్కసారి అయితే వాళ్ళు 10 ఏళ్ళు వేయలే పైసలు ఉన్న రాష్ట్రంలో, ఈడ పైసలు లేవు, అప్పులు చేసిపోయారు, కూలగొట్టే ప్రాజెక్టులు కట్టిర్రు, కాళేశ్వరం కడితే కూలేపోయింది, మిషన్ భగీరథలు, మిషన్ కాకతీయాలు, కమిషన్లు, అప్పులలో ముంచిరు, 7 లక్షల కోట్లు ముంచిపోతే దానికి సంవత్సరానికి 60,000 కోట్లు మిత్తిలే కట్టాలి. 60,000 కోట్లు మిత్తిలు ఎట్లా కట్టాలి, ఇక్కడ పనులు ఎట్లా చేయాలి? ఈ రేవంత్ రెడ్డి గారు అందుకనే పదే అదే చెప్తుండు, 7 కట్టాలి, ఏం చేయాలని చెప్పి. ఈరోజు ఇంతటి పరిస్థితులలో కూడా సాహసోపేతంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే ఆలోచన. నాయకత్వం అంటే ఉన్న పరిస్థితి చెప్పాలి, ఉన్న పరిస్థితుల సంసారం ఎట్లా ఏడుస్తామో, సంసారం ఎట్లా నడుపుతామో, గృహిణి ఆ కుటుంబ పెద్ద ఉన్నంతలో నడుపుకుంటాం, ఉన్నంతలో బట్ కరెక్ట్గా చేస్తాం, పద్ధతిగా చేస్తాం, ధైర్యంగా చేస్తాం. ఈరోజు ఆ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ సంసారం ఎట్లా నడవాలి, ఉన్న పైసలలో ఎట్లా చేయాలి, మనము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు 3,500 ఇండ్లు ఒక్క నియోజకవర్గానికి ఇస్తున్నారంటే చిన్న విషయం కాదని చెప్తున్నాను. ఈరోజు మేము పర్సనల్గా చూసినా, నేను ఏదైనా గ్రామానికి పోతే, ఓ చిన్న గ్రామానికి పోతే ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇండ్లు లేని వాళ్ళు ఒక ఊర్లే ఓ 7-8 మంది ఉంటారు. చిన్న ఊరు చూస్తే 7-8 మంది 10 మంది అంటే అసలే ఇబ్బందికరంగా ఉండేది. ఓ తాటిపత్రి కప్పుకుని ఇల్లు, ఓ పెంకుటి ఇల్లు, కూలిపోయే గోడలు ఉన్న ఇల్లు, రేకులు ఇల్లు, అట్లాంటి వాళ్లకు మొదటి విడతలే దాదాపు అయిపోతున్నాయి. మొదటి విడతల దాదాపు ఆ చిన్న ఊర్లే 10, మధ్యస్థంగా ఉన్న విలేజ్కు 15 కానీ 20 కానీ 25 కానీ, కొండమడిగి లాంటి ఊరుంటే 50. మీకు ఎన్ని వచ్చినాయి? 60 అంటే చూడు, ఇంకా 60 అని చెప్తుండు. ఎంకిరాలు ఎన్ని వచ్చినాయి? 40కి ఎక్కువ వచ్చినాయి. బీబీ నగర్లో 100కి ఎక్కువ వచ్చినాయి, 105 వచ్చినాయి. అంటే 40-60 నుంచి పెద్ద ఊర్లో అయితే 100 వరకు వచ్చినాయంటే 105 అంటే చిన్న విషయం కాదు. దాదాపు పేదవాళ్ళందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు జరుగుతుంది. ఈరోజు మీకు ఒకటి చెప్పాలి, గత 10 ఏళ్ళలో ప్రతిపక్షంలో ఉన్నాం, గెలిచి తిరగడం కాదు, ప్రతిపక్షంగా పోరాడేది గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ప్రతిపక్షంలో ఆ రోజు ఇంటింటికి తిరిగినాం, ఊరు తిరిగినాం, చాలామంది కార్యకర్తలను కలిసినాం. ఈరోజు సమయం ఇవ్వలేకపోతున్నాం ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే ప్రభుత్వ పనులే చాలా ఉంటాయి. ఇప్పుడు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు మాట. మన గవర్నర్ వస్తే ఉదయం 6 గంటలకు పోతే రాత్రి 10 గంటల దాకా ఆడనే ఉన్నాడు, పొద్దుగాల లేస్తే మళ్ళా గవర్నర్ పోయేదాకా ఆడనే ఉన్నాడు, కలెక్టర్ గారు కూడా ఆడికే పోతున్నారు, మేము వాళ్ళ ఇంకా మడబడి మేము పోతున్నాం. అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏముంటుంది, మనకి ఎంతసేపు జనంలో తిరగాలి, ఏడ పంచాయతీ ఉంది, ఏడేముంది, ఏం సంగతి, దాన్ని ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఇవి చక్కగా చేయాలని మాట్లాడాలి, ఏడ మంచి చెడు కలవాలి, తిరగాలి. ఇట్లా అయ్యే వరకు మేము ఈ పనులలో పడే వరకు అటు తిరగలేకపోతున్నాం. సో దానితోటి కొంత వెలితి అయితే ఉన్నది. నా వాళ్ళు చాలామంది బాధపడి ఉంటారు. సో అవన్నీ కూడా కవర్ చేసుకుంటామని ఈ సందర్భం చెప్తున్నాం. ఎందుకంటే మొదటి సంవత్సరంన్నర అతి ముఖ్యమైనది. పథకాలు అనేకం వస్తాయి. ఈరోజు బునియాద్ కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువకో 10 సార్లు మంత్రుల చుట్టూ తిరిగినాం. ఉత్తమ్ కుమార్ గారికి బునియాద్ కానీ కాలువ గురించి ఈ రాష్ట్రంలో కాలువలు లేవా, వాగులు లేవా, అవసరాలు లేవా? బునియాద్ కానీ కాలువ గురించి పదే చెప్తే ఆయనకి ఎప్పుడు కాలువగానే బునియాద్ కానీ కాలువనే గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి గారికి బునియాద్ కానీ కాలువనే గుర్తొస్తుంది. ఇది ఎందుకు వచ్చిందంటే మేము 10 సార్లు కలిసినాం. నేను ఒక్కరిని కలవలే, వీరేశం గారు వెంబడొచ్చు, శామ్యాల్ గారు వచ్చిండ్రు, మరి ఐలయ్య గారు వచ్చిండ్రు, ఇంత 4 ఎమ్మెల్యేలు పోయి ఊరికి అడిగితే ఇది తప్పేటట్లేదురా అని 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. అంటే ఇది మా యొక్క ప్రయత్నం, అది ఇంపార్టెంట్. ఈడనే తిరిగితే పనులు కావు, ఈడ సాగునీరు కాలువలు కావాలి. స్టార్ట్ అయినాక కూడా ఈరోజు ఉత్తమ్ సార్ అంటుడు, కాలువలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోండి, కాలువల పని కావాలి. మీరు ఒట్టిగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయకపోతే కాదు. కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో మాట్లాడుతున్నాం, అడిషనల్ కలెక్టర్ గారితో ల్యాండ్ ఎక్విజిషన్ ఇమ్మీడియట్గా కావాలి.